అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది. చాలా దారుణంగా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిందని ఆవిడకి 5 ఏళ్ల తర్వాత గుర్తొచ్చింది శ్రీనివాస్ చౌదరి గారు. సో ఆవిడకి గమనించాల్సిన విషయం ఏంటంటే అదే పోలీసులు కూడా ఇంకా కంటిన్యూ అవుతున్నారు. మరి వాళ్ళు అటు కొంత 80% విధేయత వైసీపీ పట్ల ఉంది, ఇంకా 20% మాత్రం మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ఏం చెబితే అది చేయాలనే పద్ధతిలోకి వచ్చారు. ఇంకొక అంశం ఏంటంటే రవికిరణ్ గారు నిర్మోహమాటంగా కడిగి పారేశారు. ఏడాది భాగ్యానికి ముఖమంతా కాటుకు పెట్టుకోవాలండి. ఆ విధ్వంసం చేయాల్సిన నెసిటీ ఏముంది? ఎట్టాగో ఎలక్షన్స్ వస్తాయి, ఒక ఏడాది తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి. ఎన్ని చోట్ల అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడతారు, ఎన్ని చోట్ల కిడ్నాపులు చేస్తారు, విధ్వంసానికి పాల్పడతారు. మీ తిరుపతి అర్బన్ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే, మీరు ఆయన జనసేన నుంచి గెలిచినప్పటికీ మీ మద్దతుతో ఇప్పటికీ ఆయన వైసీపీ అనుచరగణాన్ని ఎంబడేసుకుని తిరుగుతున్నాడనే ఇంకొక ఆరోపణ కూడా ఉంది. ఆయన కూడా ఈజ్ నోవే డిఫరెంట్ ఫ్రమ్ వైసీపీ. వైసీపీ ఎట్లా చేసిందో అచ్చం అలాగే చేశారు ఆయన. అంటే ఓన్లీ ఆయన షర్టు మారింది, బాడీ కాన్స్టిట్యూషన్ వైసీపీదే. ఏమంటారు గారు? మొదట మీకు 99 టీవీ వీక్షకులకి, అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, జనసేన నేత సిస్టర్ గారికి, అలాగే అనలిస్టు మిత్రులకు కూడా శుభోదయం, గుడ్ మార్నింగ్. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ ఎలక్షన్లు రెండోసారి రాజీనామా చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ పెట్టమని చెప్పారు. దీనికి ముందు కూడా మనం ఒకసారి ఆలోచించాలి సార్. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు పొంగనూరులో ఒక కార్పొరేటర్, లేడీ కార్పొరేటర్ నామినేషన్ అయిపోతే చెయ్యి నరికేశారు సార్. అది ప్రజాస్వామ్యం అనుకుంటా. మా తిరుపతిలో మా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ గారు లేడీ, ఒక కార్పొరేటర్ వెళ్ళి పోతూ ఉంటే పేపర్లు లాక్కొని బలవంతంగా చింపేసి పడేసారు సార్. ఆయన తీసుకెళ్లి గేట్ పెడుతూ వేశారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటా సార్. అలాగే చిత్తూరులో వాహనాలు అడ్డు పెట్టి నామినేషన్ వేయకుండా కర్రలతో అడ్డుకొని ఎవరిని డీడీపోలు రానియకుండా తరిమి కొట్టారు పోలీసులు అధ్వర్యంలో. ఇది కూడా ప్రజాస్వామ్యం అనుకుంటా సార్. ఇవన్నీ చూసిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. 2, మీకు విజువల్స్ పంపించాను. ఎవరి మీద దాడి చేశారో ఆ విజువల్స్ ఉన్నాయి. ఇప్పుడు మా రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ ఉబ్బుదేవనారాయణ రెడ్డి గారు వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దౌర్జన్యం చేసి చంపేస్తామని వార్నింగ్ ఇస్తే టీడీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్ట, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చినట్ట. రెండో విషయం, సాక్షాత్ అలిపిరి పోలీస్ స్టేషన్ పోలీసు సమక్షంలో దుర్మార్గంగా కిడ్నాప్ ప్రయత్నం చేశాడు రాజేష్ అనే అబ్బాయిని నోటీసులు ఇచ్చి మరీ లోపలేశారు. అభినయ్ రెడ్డి లాంటి వాళ్ళు, మరి గుండాల రౌడీలు ఎవరో నాకు అర్థం కాల, స్టేషన్కి వెళ్ళి తలుపు తోసి అతను బయట తీసుకొని వచ్చి మా మనిషి మీరు అరెస్ట్ చేస్తారా, మీకు ఎంత ధైర్యం ఉంది అంటే పోలీసుల్ని. అంటే ఇది టీడీపీ వాళ్ళు వాళ్ళ మీద దౌర్జన్యం చేసినట్ట. అలాగే కోరం లేకుండా నేను తిరుపతి ఎలక్షన్స్ వాయిదా పడ్డాయి. మేజర్ ఎలక్షన్స్ ఎన్డీఏ కూటమి కైవసం చేసుకుంటా ఉంది. మీరు అన్నట్టు 1 year అటు ఇటుగా కాల పరిమితి కూడా ఉంది. నిజాయితీగా ఎలక్షన్ జరపడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కృషి చేస్తా ఉంటే బస్సుల్లో కార్పొరేటర్లు తీసుకుని ఎలాంటి కృషి చేస్తున్నాయండి? విధ్వంసం చేస్తూ కృషి చేస్తున్నాయా? మేము విధ్వంసం చేయండి చూపించమని చెప్పండి సార్. చౌదరి గారు, మీ వైపు నుంచి ఎంత మీరు ఆ విజువల్స్ పంపించారు, అవి కూడా నేను కాసేపట్లో ప్లే చేస్తాను. బట్ అక్కడ జరిగిన విధ్వంసం కళ్ళ ముందు జరిగితే ఎమ్మెల్యే కొడుకు వెళ్ళి చేస్తుంటే దాన్ని ఏమంటారు చౌదరి గారు? నేను ఐఎమ్ నాట్ దట్. ఇప్పుడు మీ వైపు గాయాలైనాయి, మీ మీద దౌర్జన్యం చేశారు, ఇవన్నీ ఓకే. బట్ అక్కడ జరిగింది అంత ప్రశాంతంగా విధ్వంసం జరుగుతుంటే దాన్ని ఏమనాలి? ఒకసారి మీరే డెఫినేషన్ ఇవ్వండి. చాలా మంచి ప్రశ్న ఇచ్చారు. అని ఆవిడ రోజా గారు ఏదో అన్నారండి, ఆ నోట్లో నుంచి ఎలాంటి మంచి మాటలు వచ్చాయో గమనించాను. ఆధ్యాత్మిక నగరం అంట, ఇక్కడ ప్రశాంతత కోల్పోతున్నారంట. ఈ ప్రశాంతతను కోల్పేసింది మీరే కదా. మీద దర్శనాల కాడ నుంచి కింది వరకు దేవుణ్ణి కూడా వైసీపీ, రోజా గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఒక చరిత్ర. మనం వర్తమానంలో ఉన్నాం. ఎమ్మెల్యే గారు, వారి అనుచరగణం, వారి కుమారులు. అభినయ్ రెడ్డి ఏ రకమైన దౌర్జన్యానికి పాల్పడ్డాడో ఈక్వల్గా వీళ్ళు కూడా అదే పోరాట స్ఫూర్తి వారి నుంచి తీసుకొని
అదే స్థాయిలో వారు కూడా విధ్వంసానికి పాల్పడ్డారు. సార్ ఇక్కడ ఒక మాట గమనించండి దయచేసి. మేము ఎక్కడ వైఎస్ఆర్సీపీ ఇళ్ల మీద వాళ్ళ నాయకుల మీద దౌర్జన్యం చేయాల. వీళ్ళు మా పార్టీ నాయకుల మీద ఇళ్ల మీదకి వచ్చారు, పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యంకి వెళ్ళారు. సాక్షాత్ ఎస్వి యూనివర్సిటీలో ఎస్పీ గారు దౌర్జన్యంగా వస్తారా ఆపండి అంటే కూడా ఆపకుండా తోసుకొని వెళ్ళారు. చివరికి ఎస్పీ గారు కల్పించుకొని కోపించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. సో చూడండి, నేను మిమ్మల్ని కొట్టడం వేరు, మీరు మమ్మల్ని కొట్టడం వేరు. మేము నిజంగానే అదే ఫోర్స్ ఎలక్షన్లు ఎవరైనా సరే ఎలక్షన్లు ఎవరైనా గెలవాలి అని అనుకుంటారు, ఓడిపోవాలని ఎవరు అనుకోరు. దానికి ఒక సిస్టమ్ ఉంది కదా, దాన్ని ఫాలో వచ్చి ఇప్పటికీ మేమే అధికారంలో ఉన్నామని చెప్పి పోలీసుల మీద కార్పొరేట్ల మీద మీకు విషయం సార్ చిన్న విషయం చెప్పి ముగిస్తాను. 42వ వార్డు కౌన్సిలర్ వైఎస్ఆర్సీపీ నేత ఇనిషి రెడ్డి ఆయన పార్టీ మారాడు. నిన్న రాత్రి వాళ్ళ పార్టీయే కార్పొరేటర్ మారాలని ప్రయత్నం చేశాడు, వచ్చాడు కూడా. ఇంటికెళ్ళి మామూలు కొట్టలేసారు, అతన్ని సావుగొట్టి కారులో ఎత్తేసుకొని చెన్నై తీసుకెళ్లారు. దీని ప్రజాస్వామ్యం అంటారా రోజా గారు, కరుణాకర్ రెడ్డి గారు? మీ పార్టీ కార్యకర్త, మీ పార్టీ కార్పొరేటరే మారాడో మారాలనుకున్నాడో తెలియదు. చివరికి ఆయన కనపడలేదు వరకు. ఈరోజు తీసుకొస్తారంట. ఆధ్యాత్మిక నగరం అంటారు, చిలక పలుకులు పలుకుతారు. తిరుపతి ఎన్నికల విషయంలో మాత్రం ప్రజాస్వామ్యం కనపడదు. సో ఇది ఎలా ఉందంటే చెప్పేవారికి నిధులు ఉంటే నేను చెప్తారని ఇంత దుర్మార్గంగా అధికారంలో లేకపోయినా ప్రవర్తిస్తున్న వైఎస్ఆర్సీపీ గుండాలను చూస్తే మరి అధికారంలో ఉంటే ఏమవుతుంది? ఇంక చంపేస్తారేమో. నిజంగా అలా గతంలో నరికేశారు, కిడ్నాపులు చేశారు, నిన్న మీ కూటమి వాళ్ళు చేసింది ఏంటంటే అండి, ఇందులో నేను బీజేపీని కలపను, ఎందుకంటే వాళ్ళ ప్రెజెన్స్ అక్కడ ఎక్కడ కనపడలేదు. మీరు జనసేన వాళ్ళు కలిసి చేసింది ఏంటి? హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ, అదే అడుగుతున్నా నేను. ఎస్ మంచి మాట చెప్పారు. అనగాని సత్యప్రసాద్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వచ్చారు. వారిని కలవడానికి 23 మంది కార్పొరేటర్లు వచ్చారు. 50 డివిజన్లో 47 మందికి అర్హత ఉంది. ముగ్గురు వేరే కారణాలు రాజీనామా చేశారు. ఇంకా అదనంగా ఎమ్మెల్సీ ఎంపీను అలాగే ఎమ్మెల్సీ ఓట్లు ఎమ్మెల్యే ఓట్లు కలిసి వస్తాయి, అంటే ఎక్స్ ఆఫిషియల్ మెంబర్స్ గా. ఇవన్నీ కలిసిన తర్వాత ఈ ఓటింగ్ ప్రకారం కలెక్టర్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిగితే గెలిచే అవకాశాలు టీడీపీకి ఉన్నాయి. ఇది బ్రేక్ చేయడం కోసం మీ కార్పొరేట్లు మీరు కొట్టడం అంటే ఇది ప్రజాస్వామ్యమా? నేను ఒకటి మాట, ఇంకో మాట చివరికి మాట్లాడుతున్నా. ఎలక్షన్ థియరీ ఉంది కదా, మీరు మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ నాయకులు నిలుపుకోండి, కలగట్లేదు కదా. 1 year కోసం తిరుపతి లాంటి సంస్థ అంటే ఊర్లలో 10 మంది కేంద్రాల్లో ఈ గొడవలు పెట్టడం సమంజసం కాదు. 2, మీరు అన్నట్టు మేము తప్పు చేస్తే బేషరతుగా చెప్పమని చెప్పి అలవాటు మాకుంది. మేము ఎవరి ఇళ్ళకి పోలేదు, ఎవరి మీద దౌర్జన్యం లేదు. మా అమ్మ కార్పొరేట్లను కాపాడుకోవడానికి వస్తే మా మీద బస్సులతో, జీపులతో, కర్రలతో చూడండి. అభినయ్ రెడ్డి కారు గుద్దేందుకు వచ్చాడు, కారు కూడా యాక్సిడెంట్ ఫోటో కూడా మీకు పెట్టా. సో ఇంత ఘోరంగా మనుషులు చంపే సిద్ధం అయిపోతే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్య ఎన్నికలు జరిగే పద్ధతి ఇదేనా? ఇది మీరు ఆధ్యాత్మిక కేంద్రాల్లో రోజా గారు, అభినయ్ రెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతారు, నీతులు మాట్లాడుతుంటే నవ్వుకోవాల్సి మాకు అర్థం కావడం లేదు. సరే మిగతా గేలూరు, ఇంకా నందిగామ, లేదంటే హిందూపురము, లేదంటే ఇంకో చోట కాకినాడ, నెల్లూరు ప్రాంతాల్లో గెలుచుకొచ్చాం. ఇంకా కొన్ని వాయిదా పడుతున్నాయి. మీరు చేసిన దౌర్జన్య దుర్మార్గంగా ఎలక్షన్స్ కావాలని చెప్తున్నాం. ఆగండి, ప్రజల నిశ్చితంలోకి వెళ్దాం, గెలుచుకుందాం అని చెప్పి మేమంటుంటే అదే విధంగా పనిగట్టుకుని దుర్మార్గంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు సార్. ఇది మంచి పద్ధతి. వైసీపీ దౌర్జన్యాల మీద అసలు అనర్గంగా ప్రసంగించారు. జనసేన ఎమ్మెల్యే ఆయన కుమారుడు చేసిన దాని మీద మాట్లాడటానికి ఆయన ఎందుకో మనసు ఒప్పట్లేదు. సరే సుజాత గారు మాట్లాడతారేమో. వారు మాట్లాడే ముందు ఒకసారి భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడారో చూసి సుజాత గారు తర్వాత మీరు మాట్లాడచ్చు. ఆయన కూడా ఆధ్యాత్మిక నగరి మీద ఏంటి ఈ గుండాలు హల్చల్ చేశారు, వాళ్ళ సంగతి ఏంటో చూడాలని చెప్పేసి ఆయనకు కూడా హఠాత్తుగా తిరుపతి ఆధ్యాత్మిక నగరం గుర్తొచ్చింది. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. భూమన కరుణాకర్ రెడ్డి గారు. మేయర్ చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం డిప్యూటీ మేయర్ ఎన్నికలకు సంబంధించి ఎన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెర లేపాలనో అన్ని రకాలైనటువంటి దురాగతాలకు తెర లేపింది. ఎంత అన్యాయమైనటువంటి పరిస్థితులు తిరుపతిలో నెలకొల్పబడ్డాయి అంటే ఈ రోజున 48 మందిని గెలిపించుకుంటే ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత ప్రలోభ పెట్టి మా కార్పొరేటర్లందరినీ కూడా బెదిరించి లాక్కోవటమే కాకుండా గత 4 రోజులుగా తిరుపతి అంతా కూడా మారు మోగించేటట్టుగా చేస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి భూమిక అనగాని సత్యప్రసాద్ అనేటువంటి ఇన్ఛార్జి మంత్రి. ఈ ఇన్ఛార్జి మంత్రి ఒక అరాచక శక్తి అని, అసాంఘిక శక్తి తిరుపతిలో తిష్టవేసి ఇక్కడ ఉన్నటువంటి ఆకు రౌడీలందరినీ కూడా తెలుగుదేశం, జనసేన పార్టీకి సంబంధించిన
ఆకు రౌడీలనందరినీ కూడా ఉసికొల్పి మా కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను నానా రైట్. దుర్భాషలాడటం భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాట్లాడారు జనసేన వీర మహిళ సుజాత గారు. ఏంటంటే తెలుగుదేశం సార్ జనసేన 1 మినిట్ పార్టీకి- ఒకే అంశం గుర్తు చేస్తాను, ఆపేస్తాను సార్. ఒకే 1 మినిట్. అవినయ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి మాట్లాడే మాటలు చూసేది కాకుండా వాళ్ళు ఎందుకు ఇంత అరాచకాన్ని పాల్పడుతున్నారంటే టీడీఆర్ బాండ్లు 5,000 కోట్ల పైచలకు తిరుపతిలో కొమ్ముకోవడం. అది తెలుసుకొని అవినయ్ రెడ్డి ఎందుకు రాజీనామా చేశారో మాకు అర్థం కాదు. రాజీనామా చేసి ఎలక్షన్కి పోయాడు. ఇప్పుడు అది కాపాడుకోవాలంటే అధికారం కావాలని టీడీఆర్ బాండ్లు నాట్ ఓన్లీ తిరుపతి, రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి. కాబట్టి ఈ దుర్మార్గాలు బయటపడతాయనే ఉద్దేశంతో అధికార Right. లాభాల కోసం ప్రయత్నం కానీ మీరు పంపిన ప్రజాస్వామ్య విజువల్స్ అన్ని కాదు. ప్లే చేస్తున్నాను, చూడొచ్చండి. చౌదరి గారు సుజాత గారు మాట్లాడతారు. ఇప్పుడు టీడీపీ జనసేనకు చెందిన ఆకు రౌడీలు అంటున్నారు. కరుణాకర్ రెడ్డి గారు కన్వీనియంట్గా మర్చిపోతున్నది ఏంటంటే వాళ్ళ పార్టీ నుంచే వచ్చి మీ పార్టీలో చేరారు, మీరు అది గమనించట్లా. దానివల్ల ఏంటంటే వాస్తవంగా మీకు ఆ కల్చర్ లేదు. నాకు తెలిసి తెలుగుదేశం సంఘం నాకు తెలియదు, కానీ మీకైతే ఆ కల్చర్ లేదు. ఇలా ఆకు రౌడీలని ప్రోత్సహించడం, జనసేన ఎంతో కొంత నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అట్లీస్ట్ ఎందుకు ఇలా జరిగిందంటే ఆ విధ్వంసం. ఆర్ఎన్ శ్రీనివాసులు గారు తరచూ వివాదాలకి గురవుతున్నారు. ఆయన మనం అడ్రస్ చేసేప్పుడు కూడా తడబాటు కొద్దీ వైసీపీ నేతలకు అని మాట్లాడేశారు. ఆ బ్లడ్ ఇంకా వైసీపీ బ్లడ్డే కనిపిస్తోందని చెప్పేసి చాలామంది మీ నాయకులే అంటున్నారండి.